నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఢిల్లీలో వచ్చే 1-2 సీట్లను కూడా పోగొట్టుకోవడానికి కారణమైందట. అంతేకాదు, ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చల్ మేము ఓటయ్యాం అనే స్థాయికి దిగజారిందట. దానికి కారణాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. కన్హయ్య కుమార్ ఇంతకు పూర్వం జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకునిగా పనిచేశారు. అంతేకాకుండా తుకుడే గ్యాంగ్ నాయకుడు కూడాను. అటువంటి కన్హయ్య కుమార్ను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అతనికి నార్త్ ఈస్ట్ ఢిల్లీ పార్లమెంట్ సీట్ని కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆవేశం పెల్లుబికింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్హయ్య కుమార్కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాము కన్హయ్య కుమార్ను గెలిపించమని, చివరికి తమ ఓటు కూడా కన్హయ్య కుమార్కి వెయ్యమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన బాట పట్టారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ఈ నిరసన దీక్షలు చేస్తుండడం గమనార్హం. వారం రోజుల నుంచి ఢిల్లీలో అభ్యర్థిగా నార్త్ ఈస్ట్ కి సంబంధించి పెట్టిన కన్హయ్య కుమార్ కి వ్యతిరేకంగా కార్యకర్తలు నాయకులు ధర్నా చేస్తున్నా అధిష్టానానికి ఇది కనబడట్లేదు. అంటే ఈ అధిష్టానం అనేది తుకుడే గ్యాంగ్ కి సపోర్ట్ చేసే వాళ్ళను ఎంత నెత్తిన పెట్టుకుంటది అనేది చాలా క్లియర్ గా కన్హయ్య కుమార్ విషయంలో కనిపిస్తుందని సొంత పార్టీ నేతలే వారం నుంచి నిరసన చేస్తూ మేము ఓట్లెయ్యం, ఖచ్చితంగా ఓటు వేయించడానికి ఎవరిని ప్రోత్సహించామని చెప్పినా కూడా మీ ఓట్లు మాకెందుకు, తుకుడే గ్యాంగ్ గురించి మాట్లాడి నెత్తినేసుకొని వాళ్ళను మోసే కన్హయ్య కుమారే మాకు కావాలా? ఇక కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆయన వద్దంటే మేమెందుకు ఊరుకుంటాం? మేము ప్రోత్సహించేదే అలాంటి వాళ్ళని. మా మేనిఫెస్టో చూస్తే మీకు అర్థం కాలే, కర్ణాటకలో తీసుకున్న నిర్ణయం చూస్తుంటే మీకు అర్థం కావట్లే. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు కన్హయ్య కుమార్ని ఉపసంహరిస్తుంది అధిష్టానం అని ఎట్లా ఆలోచించను? మీరు చేస్తే చేసుకోండి అన్నట్టుగా అధిష్టానం ఉంటే కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో భూస్థాపితం చేయడంలో వీళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా కానీ కొన్నిసార్లు మనం చేసే పనులు వ్యక్తుల మీదే కాదు పార్టీల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి, ప్రజలకు దూరం చేస్తాయని చెప్పడంలో కన్హయ్య కుమార్కి సీట్ ఇవ్వడము, ఆ సీటు విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగబట్టం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, కార్యకర్తల కోసం, ప్రజల కోసం, నాయకుల అభీష్టి కోసం పనిచేసే పార్టీ అది. ఏదేమైపోయినా మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, ఒక వర్గం సంతృప్తి పరచడమే మా గోల్ అని చేస్తున్న పార్టీ ఏది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రిప్షన్ ఎందుకు పెరగట్లేదో అర్థం కావట్లేదు. దాంతోపాటు సపోర్ట్ అనేది కూడా చాలా నీడ్. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేయొచ్చు. అండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేస్తున్నాం. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించవచ్చు. స్టే విత్ us, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జై భారత్.